హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు గౌతమ్ గారు ఉన్నారు. సో ఈయన ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారంటే నిజంగా దొరకట్లేదు. ఆయా షేర్ అంటూ అసలుకి ఇన్స్టా మొత్తం దుమ్ము దులిపేస్తూ ఉంటారు. హాయ్ గౌతమ్ గారు. హలో అండి, హాయ్. సో సీరియస్లీ ఆ సాంగ్తో మొత్తం మీరు అందరికీ తెలిసారు, చాలా బాగా చేశారు. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ సాంగ్ నాని గారి వరకు వెళ్ళిందా? మీకు ఏమైనా అప్లాస్ వచ్చిందా ఆయా షేర్ సాంగ్ ప్యారడైస్ నుంచి? ఎస్ అండి, వెళ్ళింది. అన్న చూడడం జరిగింది. సో హీ సెడ్ లైక్ యూఆర్ గెటింగ్ సంథింగ్ ఆపర్చునిటీ, అది ఏంటో చెప్పను బట్ ఇస్తామని చెప్పారు అనమాట. ఓ, ఏది నాని గారు మీకు ఆఫర్ ఇస్తారని చెప్పారా? నాని అన్న అంటే నాని అన్న ద్వారా సందీప్ మాస్టర్ కి తెలిసింది. సో సందీప్ మాస్టర్ సెడ్ దట్ యూఆర్ గెటింగ్ సమ్ ఆపర్చునిటీ రా అని చెప్పేసి. సూపర్. అసలు మీకు ఈ డాన్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ ప్యాషనా, లేదు అంటే అంతకు మీరు డీలో కూడా మేము చూసాం యాక్చువల్లీ. సో ఎందుకు మళ్ళీ ఆల్ ఆఫ్ అవడానికి కనిపించలేదు? ఒకేసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కనిపించారు, ఏంటి రీజన్? సో నేను ఉండడం వచ్చేసి పాడేరు అనమాట. అండ్ ఐ లివ్ విత్ ఏ జాయింట్ ఫ్యామిలీ విత్ 40 మెంబర్స్. సో 40 మెంబర్స్తో ఉంటాను. ఇంకేంటంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే మమ్మీ వాళ్ళకి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలని చెప్పి, ఇది చేయాలని చెప్పేసి నాకు అది బాగా చిన్నప్పటి నుంచి ఉన్నది ఇది. సో తర్వాత నేను ఆట చేశాను. దాని తర్వాత సై అంటే సై, ఘర్షణ ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వీటి వల్ల నేను హైదరాబాద్ కానీ ఇవన్నీ రాలేకపోయాను అనమాట. సో దెన్ ఐ డిసైడెడ్ మనకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ మనం ఎక్కడికి వస్తేనే కాదు, మన ఊరి నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఐ డిసైడెడ్ టు డూ దిస్ ఇన్స్టాగ్రామ్ జర్నీ అండ్ ఆల్ అనమాట. రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ మెయిన్ అకౌంట్ సౌత్ ఇండియాలో మనమే ఫస్ట్ అని చెప్పారనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఇస్ ఫాలోయింగ్ మీ. ఎస్, ఇట్లాంటి విన్నప్పుడు ఇంకా ఏమైనా మూవీ ఆఫర్స్ కానీ ఇంకేమైనా హీరోస్ నుంచి మీకు రావడం కానీ, కాల్స్ కానీ జరిగిందా? ఎస్, అడ్విశేష్ అన్న పర్సనల్గా వీడియో కాల్ చేశారు. అండ్ జానీ మాస్టర్ వాళ్ళు కూడా వీడియో కాల్ చేశారు. అండ్ బెల్లంకొండ సురేష్ అన్న కూడా మాట్లాడారు అనమాట. సో ఏదో గట్టిగానే కొట్టబోతున్నాం. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్, కానీ కొడితే మాత్రం గట్టి కొడతాం. సో అసలు ఈ షో ఎలా ఉంటుంది, ఏంటి షో ఫార్మేట్, మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారంటే ఏం చెప్తారు? ఓకే, సో కొన్ని ఎంట్రీస్ జరిగాయి అనమాట. ఎంట్రీస్ జరిగిన తర్వాత వీ హ్యావ్ అప్లైడ్ ఇలా అని చెప్పేసి. సో ఒక్కొక్క కంటెస్టెంట్ని ఒక్కొక్క ఫార్మెట్లో నుంచి తీసుకున్నారు. అంటే నన్ను డ్యాన్స్ నుంచి, ఒకళ్ళు ఫిట్నెస్ నుంచి అలా తీసుకున్నారు. సో దే విల్ గివ్ అస్ రౌండ్స్ అనమాట. ఇలా రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక రీక్రియేషన్ రౌండ్ ఉందనుకోండి, నేను నా డ్యాన్స్తో ఆ పర్టికులర్ థీమ్ని ఎలా రీక్రియేట్ చేస్తాను, ఫిట్నెస్గా ఒకరిని ఎలా రీక్రియేట్ చేస్తారు అలా అనమాట. సో అలా వీల్ హ్యావ్ సపరేట్ రౌండ్స్ అండ్ మార్క్స్ వస్తుంటాయి. సో మంచు లక్ష్మి గారు వీళ్ళందరూ సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? ఎలా ఉంది రష్మి గారితో అండ్ మంచు లక్ష్మి గారితో? ఆల్రెడీ నేను రష్మి మ్యామ్తో ఆల్రెడీ ఒక రియాలిటీ షో చేశాను. ఫస్ట్ ఆవిడ ఫస్ట్ చేసిన రియాలిటీ షో, నేను ఫస్ట్ చేసిన రియాలిటీ షో ఒకటే అనమాట, ఘర్షణ అని చెప్పేసి మా టీవీలో. సో రష్మి మ్యామ్తో ఆల్రెడీ నాకు పరిచయం ఉంది. అండ్ మంచు లక్ష్మి మ్యామ్తో ఇప్పుడే పరిచయం అయింది. అండ్ మీరు ఇప్పుడు చూసారు ప్రెస్ మీట్లో హౌ షీ ఈస్ ఎంకరేజింగ్ ఫర్ మీ అండ్ ఆల్. నన్ను ప్రతిసారి డ్యాన్స్ కోసం కానీ ఏమొచ్చినా నన్ను అడుగుతుంటారు, చేస్తుంటారు. షీస్ లైక్ వెరీ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.